ఖమ్మం వేదికను చేసుకొని బీఆర్ఎస్ తన విధి విధానాలు ప్రకటించాలనుకుంది. దేశ రాజకీయాల్లో తానేంటో నిరూపించుకోవాలనే ప్రయత్నం ఖమ్మం వేదికగా చేసింది. ఈ ప్రయత్నంలో మీ ఒత్తిడి ఏదైనా ఉందా? ఖమ్మం నుంచే పెట్టాలనేటువంటి ఒత్తిడి ఏదైనా ఉందా, లేదంటే కనుక ఇంకేదైనా ఉందా? అసలు ఖమ్మాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుంది? కేసీఆర్ని ఎవరు ఒత్తిడి చేయలేరు. ఒక్కటే అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారికి ఉన్న ఆలోచన దృక్పథం చాలా పెద్దది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భవించిన తర్వాత ఒక గొప్ప బహిరంగ సభ జరగాల్సిన ఆవశ్యకత ఉండింది. అది వేదిక ఎక్కడనేది గతంలో చర్చ జరిగినా అది కొంత పార్టీ అనౌన్స్మెంట్ ఎలక్షన్ కమిషన్ నుంచి రావడం లేట్ అవ్వటం వల్ల మొదట ఢిల్లీలో చేయాలనుకున్నారు డిసెంబర్ 9వ తారీఖు నాడు. అది లేట్ అవ్వటం వల్ల అక్కడ చేయలేకపోయారు. దాని తర్వాత ఇప్పుడున్న పరిణామాల్లో డెఫినెట్గా ఖమ్మం అనేది ఒక చైతన్యవంతమైన గుమ్మం. అట్లనే ఇక్కడ ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది. ఇక్కడ మేము చేయగలం అని ఒక నమ్మకం, గట్టి నమ్మకం కూడా సారుకుంది. కాబట్టి నేను మంత్రిగా కానీ లేదా ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం కానీ లేదా సమిష్టిగా మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరం ప్రజాప్రతినిధులను జన సమీకరణాలు చేయగలం లేదా ఏర్పాట్లు చేయగలం. షార్ట్ డ్యూరేషన్లో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 7-8 days మేము ఈ కార్యక్రమం అంతా చేయగలిగాం. అది మా మీద ఉన్న నమ్మకం ఒకటి. రెండోది, సరే ఖమ్మం కూడా బార్డర్ డిస్ట్రిక్ట్, అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు ఛత్తీస్గఢ్కి కూడా బార్డర్ డిస్ట్రిక్ట్గా ఉన్నది. ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ బుద్ధిజీవులు ఎక్కువ. ఖమ్మం జిల్లాలో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులు ఎక్కువ ఉన్నాయి, వామపక్ష భావజాలం ఉన్న ప్రజలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మతతత్వ ఛాందసవాద శక్తులకి ఫండమెంటలిస్టులకి వ్యతిరేకంగా ఉన్న జిల్లా ప్రజానీకం ఇది. కాబట్టి ఇక్కడైతే బాగుంటుంది అనేది సార్ ఉద్దేశం కావచ్చు. దాంతోపాటుగా ఈ కలెక్టరేట్ నిర్మాణం జరిగి అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఒక రోల్ మోడల్గా ఇవాళ ఖమ్మం Tier 2 సిటీస్లో హైదరాబాద్ తర్వాత ఉండటం, ఆ అభివృద్ధి అంతా కూడా ఆ వచ్చిన అతిథులకు కళ్ళ కట్టినట్టుగా కనపడటం, ఇదంతా కూడా కలిసి వచ్చిన వాతావరణం, సిచ్యువేషనల్ అడ్వాంటేజ్ ఖమ్మంకి వచ్చింది. ఫస్ట్ టైం డైరెక్ట్ పాలిటిక్స్లో మీరు కంటెస్ట్ చేసినప్పుడు సార్ మీరు గెలవటం కష్టం అన్నారు, ఎలా గెలుస్తాడో చూద్దామన్నారు, రకరకాల విమర్శలు ఇవంతా కూడా. బట్ యు మేనేజ్డ్ వెల్. పోల్ మేనేజ్మెంట్లో నేను దిట్ట అని నిరూపించుకున్నారు. సెకండ్ టైం కూడా అదే ప్రపంచాన్ని కొనసాగించారు. హౌ కెన్ బి పాసిబుల్? ఏంటి ఆ వ్యూహం, ఏంటి ఆ స్ట్రాటజీ ఏంటి, కాస్త చెప్పండి. అంటే ముందు అసలు ప్రజల్లో గుండెల్లో లేకుండా, ప్రజల మనసు గెలవకుండా కేవలం పోల్ మేనేజ్మెంట్ చేసి విజయాలు సాధించడం అనేది సాధ్యం కాని విషయం. ఒకవేళ అదే కనుక సాధ్యమైతే పోల్ మేనేజ్మెంట్ చేసే అనేక సంస్థలు వాళ్ళే ప్రజాప్రతినిధులు కావచ్చు. కానీ ఎందుకు కారు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణ సక్రమం చేసుకోవటం అనేది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం, గుణము. అయితే ప్రజలు మనకు ఫేవరబుల్గా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. ప్రజలు మనకు ఫేవరబుల్గా ఉంటే వాళ్ళని పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చేది పోలింగ్ ప్రక్రియ తప్పితే, అదర్వైజ్ ప్రజలు మనకు ఫేవరబుల్గా లేనప్పుడు నువ్వు వాళ్ళని పోలింగ్ స్టేషన్లకు కూడా తీసుకురాలేము. సో నేను 2014లో నేను ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా ఇలాంటి అనేక చర్చలు జరిగినా లేదా గెలుస్తాడన్నా గెలవడన్నా నేను లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి ఆ రోజున పనిచేసుకుంటే వెళ్ళా. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు, నేను 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పనితీరు ప్రజలకు నచ్చింది. ఆ పనితీరు ప్రజలకు నచ్చడం వల్ల నేను పనిచేశా కాబట్టి, నేను వాళ్ళకి దగ్గరగా ఉన్నా కాబట్టి, వాళ్ళు నన్ను దగ్గరగా చూశారు కాబట్టి రెండోసారి మళ్ళీ గెలిపించారు. అప్పుడు 4 పార్టీలు కూటమి కట్టినా, అనేక పార్టీలు నాకు వ్యతిరేకంగా పనిచేసినా కూడా ఇక్కడ ప్రజలు కూటమి కట్టారు. అక్కడ చూసుకోవాల్సింది మనం ఏంటంటే, ఖమ్మంలో ప్రజలందరూ కూటమి కట్టారు. ఆ కూటములకు అర్థం కాని ఏంటంటే, తెలియకుండానే ప్రజలు కూటమి కట్టారు, వాళ్ళు నాయనకాలు ఉన్నారు. అప్పుడు ఆ నాయనకాలు ఉండటం వల్ల ఆ విజయం సాధ్యమైంది. అందుకని ఈ విజయం ఎప్పుడైనా ప్రజల భాగస్వామ్యం లేకుండా కేవలం పోల్ మేనేజ్మెంట్తోని విజయం సాధించానైతే నేనైతే అనుకుంటలేను.